ఇవాళ రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు. ఆపరేషన్ సింధూర్పై వచ్చే వారం చర్చకు సిద్ధమంటున్న కేంద్రం. ఎంపీ మిథున్ రెడ్డికి సరైన వసతులు కల్పించని జైలు అధికారులు ఇవాళ తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశం. నెల్లూరు వైఎస్ఆర్సీపీ నేత బెర్దవోలు శ్రీకాంత్ రెడ్డి అక్రమ అరెస్ట్. హైదరాబాద్ నుంచి నెల్లూరు తీసుకొచ్చిన పోలీసులు శ్రీకాంత్ రెడ్డి అరెస్టుపై తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు. లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు. జరగని స్కామ్లో కోట్లు దోపిడీ అంటూ సిట్ ఛార్జిషీట్. స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచార కుట్ర. చంద్రబాబు సర్కారుపై హైకోర్టు ఆగ్రహం. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై మొట్టికాయలు. ఉన్నత విద్యా ప్రవేశాల్లో కూటమి ప్రభుత్వం విఫలం. ఈ ఏపీ సెట్, ఐసెట్ కౌన్సిలింగ్లో గందరగోళం. తాత్కాలికంగా వాయిదా పడ్డ ఎంఫార్మసీ కౌన్సిలింగ్. కక్ష సాధింపు చర్యలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న జక్కంపూడి రాజా. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో వైఎస్ఆర్సీపీ నేతల నిరసన ర్యాలీ. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరులో నిరసనలు. వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారన్న విజయానందరెడ్డి. విజయనగరం జిల్లా పాత బొబ్బిల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. బాబు మోసాలపై కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు. సినీ తారలకు నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి నోటీసులు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో పాల్గొన్నారంటూ ఆరోపణలు. 30% యూరియా పక్కదారి పడుతోందన్న సీఎం రేవంత్. అక్రమదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న హరీష్ రావు. తమను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరిక. శేషాచలం అడవుల్లో నుంచి నిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా. 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో సదస్సు. యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్, డ్రగ్స్ పై అవగాహన. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కుండపోత వర్షం. ఉప ఖజానా కార్యాలయంలోకి చేరిన వర్షపు నీరు. సీఎం సారు మా దుస్థితిని చూడండంటూ సోషల్ మీడియాలో పోస్టులు. వికారాబాద్ జిల్లా యాలాలలో రైతులు ఆందోళన. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలంటూ నిరసన. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదిక వద్ద పోలీసుల ఓవరాక్షన్. హరిహర వీరమల్లు సినిమా ఫ్రీ లాంచ్ ఈవెంట్కు వచ్చిన అభిమానులపై లాఠీచార్జ్. కవరేజ్ చేస్తున్న మీడియాపై రెచ్చిపోయిన అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్. సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తుందంటూ ఆగ్రహం. వికారాబాద్ జిల్లా తాండూరులో కుండపోత వర్షం. జనావాసాల మధ్య నిలిచిన వర్షపు నీరు. తాండూరులోని సాయిపూర్లో కూలిన చెట్టు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా. అనారోగ్య కారణాలతో రిజైన్ చేస్తున్నట్టు ప్రకటన. ఇంగ్లాండ్ ఇండియా మహిళల జట్టు చివరి వన్డే. నేడు చెస్టర్ లీ స్ట్రీట్లో సాయంత్రం 5:30 తలపడనున్న ఇరు జట్లు. ప్రపంచ కప్ చెస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు నిర్వహణ.